హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రేపు నుంచి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా అంతా కూడా నాకు ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. లివింగ్ రూమ్ ఒకటి ఉండిపోయింది, ఇదైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇది అన్నీ కూడా తీసేసానండి. మా వారు ఉన్నప్పుడే టీవీ అది కూడా కిందకైతే తీయించేసాను అనమాట. అవన్నీ తీసి పెట్టేమన్నాను, ఎందుకంటే నేను తీయలేను కదా. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. ఇవన్నీ కూడా అనమాట, అన్నీ కూడా ముందు డస్టింగ్ చేసి తర్వాత అయితే నీట్గా ఏదైనా కుళ్ళిన అది వేసి క్లీన్ చేస్తానన్నమాట. ముందు డస్ట్ అంతా రిమూవ్ అయిపోతే మనకి నీట్గా ఉంటుంది కదా. టీవీ ఒకసారి క్లీన్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి కబోర్డ్ అంతా కూడా నేను షాంపూ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఈ లామినేటెడ్ ఏరియా అంతా కూడా నేను ఎప్పుడు కూడా షాంపూ వాటర్తోనే క్లీన్ చేస్తానండి. మీరు ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ అది చూసారు కదా. షాంపూ వాటర్ వేసి మాత్రమే ఇదంతా కూడా నీట్గా విప్ చేస్తాను. ముందుగా నార్మల్ క్లాత్తోని పొడి క్లాత్తో డస్టింగ్ చేశాను. నెక్స్ట్ అయితే షాంపూ వాటర్ వేసి చక్కగా విప్ చేసేస్తున్నాను. అంతా మనకి షాంపూ వాటర్ స్ప్రే చేసామనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కిందన కూడా మాకు గ్లాస్ ఉంటుందండి. గ్లాస్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. మనం రెగ్యులర్గా మంత్లీ క్లీన్ చేసుకుంటాం కనుక అంత డస్ట్ ఏమీ ఉండదండి. రోడ్డు మాకు పక్కనే ఉంటాయి, 2 రోడ్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి చాలా డస్ట్ వస్తుంది. అందుకని నేను మంత్లీ కంపల్సరీగా క్లీన్ చేస్తాను. ఇక డైలీ కూడా నాకు కనిపించిన వరకు క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదండి. ఇక టీవీ అయితే కొలిన్ వేసి క్లీన్ చేసేసాను. ఇక ఇవన్నీ ఫ్లవర్స్ ఉంటాయి కబోర్డ్లోని, ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇవైతే వాష్ చేయలేదండి, రీసెంట్గానే వాష్ చేశానమాట. అందుకనేసి ఇక వాషింగ్ అయితే చేయలేదు. నీట్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ కూడా చక్కగా విప్ చేసేస్తున్నాను. వంట కూడా ఫాస్ట్గా చేసుకున్నానండి. క్లీనింగ్ ఎప్పుడైతే చేద్దామో అనుకుంటానో అటువంటప్పుడు పిల్లలకి చేసినప్పుడే వంట కూడా చేసేస్తానన్నమాట. ఇంకా బెండకాయ ఫ్రై చేసి చారు పెట్టాను. చారు పెట్టి రైస్ అయితే కుక్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక వంట పని కూడా ఉండదు. ఇక నేనైతే అలా క్లీన్ చేస్తూ చాలా టైం అయిపోయిందండి, 3 o'clock అయిపోయింది. అప్పటి వరకు అలా క్లీన్ చేస్తూనే ఉండిపోయాను. ఇక ఈ పనుల్లో పడి ఇక లంచ్ కూడా చేయలేదు. డైనింగ్ టేబుల్ ఎప్పుడు కూడా వేరేగా పెడుతూ ఉంటానండి. అంటే నేను క్లీన్ చేసినప్పుడల్లా కొంచెం ఇటువైపుది అటువైపు, అటువైపుది ఇటువైపు చేస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కర్టెన్స్ అయితే పెట్టాను. కర్టెన్స్ అంటే బయట మనకి ప్లాంట్స్ ఉంటాయండి, ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. గ్రీనరీ వీడియోలో అయితే కనిపించలేదు, కానీ అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఇది మాకు ఈస్ట్ సైడ్ డోర్ అనమాట, బ్యాక్ డోర్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. మాకు నార్మల్గా మెయిన్ డోర్ అయితే వెస్ట్ డోర్ అండి. అండ్ ఆల్సో నార్త్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో సౌత్ కూడా ఉంటుంది. 4 సైడ్స్ కూడా మనకు డోర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా నీట్గా డస్టింగ్ అయితే చేసేస్తున్నాను. చేసేసి అన్నీ కూడా పెట్టేస్తున్నాను. వీడియో అయితే ఫాస్ట్గా పెట్టానండి. నేను క్లీన్ చేయడం అయితే చాలా టైం పట్టింది. ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇప్పుడు నేను ఈ టైప్లో పెట్టానన్నమాట. ఎప్పుడు నార్మల్గా ఇలా ఉండేది. పైన ఉన్న క్లాత్స్ అవి తీసేసి వాషింగ్కి అయితే వేసాను. చూసారు కదా, ఇలా ప్లెయిన్గా ఉంది. టీవీ కబోర్డ్ కూడా ఇలా నీట్గా అన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టేశాను. ఇక ఫ్రిడ్జ్ ఉందన్నమాట, ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ ఎప్పటికప్పుడే అలా క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే బ్లాక్ కలర్ అనమాట, మిర్రర్లా ఉంటుంది. చిన్న టచ్ చేసినా సరే మనకి కనిపిస్తుంది. అందుకనేసి కంపల్సరీగా నేనైతే కొలిన్ వేసి క్లీన్ చేస్తాను. ఎప్పుడు కూడా టీవీ ఇలా ఫ్రిడ్జ్ లాంటివి ఇటువంటివి ఎలక్ట్రికల్ అప్లికెన్సెస్ మాత్రం వాటర్ వేయకూడదండి. కొలిన్ వేసే మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ 3:30 అలా అయిపోయింది. ఇక నేనైతే పిల్లలు వస్తారు కదా, ఇక మా వారు కూడా వస్తారు అని చెప్పేసి స్నాక్ కోసం అయితే కార్న్ అయితే ఉడకబెడుతున్నాను. ఇవి నాటునేలేనండి. స్వీట్ కార్న్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము, కానీ నాటువి అయితే చాలా ఇష్టపడతాము. అవే తెప్పించాను, అవి అయితే ఇక పెడుతున్నాను అనమాట.
ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి తర్వాత చేద్దాము అనుకుంటే ఆ పని చాలా ఎక్కువైపోతుంది. ఎప్పటికప్పుడే నేను అలా క్లీన్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్‌గా. ఎందుకంటే మనకి అలా ఉంటే ఎవరైనా సడన్‌గా ఇంటికొచ్చారనుకోండి అదంతా మెస్సీగా ఉంటుంది. సాల్ట్ వేసి వాష్ చేసి, సాల్ట్ వేసి, వాటర్ వేసి ఇక ఇదైతే కుక్ అవుతుంది. ఈలోగా వంట కూడా ఈరోజు కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్‌గా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైర్డ్‌గా ఉందండి. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను వర్క్ అయితే. మార్నింగే స్నానం అది చేశాను కనుక ఇంకా కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాను. పవర్ పోయి వచ్చింది. అందుకే కొంచెం చీకటిగా అనిపించింది. గొంతది కూడా బాలేదండి. క్లీనింగ్‌లో పడి హెల్త్ కూడా బాలేదసలు. ఈ రోజుతో లాస్ట్ కదా! ఇక రేపటి నుంచి అయితే పూజలైతే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రైడే నేను చేసిన పూజా విధానం అది కూడా షేర్ చేస్తానండి. అందుకే ఇన్ని రోజులు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇక టీ పెట్టానండి. టీలో ఎక్కువగా జాగరీ వేస్తాను. బెల్లం, టీ పొడి వేసి టీ పెట్టేస్తాను నార్మల్‌గా. అవి ఆవు పాలే గనక. ఇదైతే బూస్ట్ అనమాట. బూస్ట్ ఎప్పుడు కూడా నేను డబ్బా తేనండి. ఎందుకంటే ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. నేను ఈ గ్లాస్ కంటైనర్‌లోనే ప్యాకెట్ తెచ్చి వేసుకుంటూ ఉంటాననమాట. కొంచెం జాగరీ వేస్తానండి. లైట్‌గా జాగరీ వేసి మిక్స్ చేసేస్తాను. ఈ పాలు ఆల్రెడీ మార్నింగ్ మరగబెట్టినవేనండి. ఆ పాలల్లోనే కొంచెం బూస్ట్ వేసేసి జాగరీ వేసిస్తే పిల్లలు చక్కగా తాగుతారు. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఇలా చల్లగానే తాగుతారు. పిల్లలు ఇష్టపడతారు. వేడి చేయవలసిన అవసరం అయితే మా ఇంట్లో ఉండదనమాట. అదే రైనీ సీజన్ అనుకోండి అప్పుడైతే వేడి చేసి ఇస్తాను. ఇక టీ అయితే ఆల్మోస్ట్ మరిగిపోయింది. ఇక కార్న్ తిన్నారు కదా! ఇక స్నాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక టీ తాగిన తర్వాత ఇల్లైతే ఆల్రెడీ తుడిచేసి మాప్ అది పెట్టేశానండి. డస్టింగ్ చేసినప్పుడు కంపల్సరీగా మాప్ అయితే పెడతాము. ఎందుకంటే డస్ట్ అంతా కొంచెం బాగోదనమాట. ఎలర్జీస్ అవి వస్తాయి. అందుకనేసి మాప్ అయితే పెట్టేశాను. ఇక గోధుమ పిండి అయితే కలిపేస్తున్నానండి. ఇక నేను ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక చక్కగా ఒక చిన్న వర్క్ ఉంది. పాప అయితే డ్రెస్ రేపు సాటర్డే సివిల్ డ్రెస్ వేసుకెళ్తానన్నారు. అందుకని ఆ డ్రెస్‌కి హ్యాండ్స్ అవి స్టిచ్ చేయాలి. రేపు ఫ్రైడే కదా ఇంకా ఖాళీ ఉండదు. ఈ కాబులి శనగలు చూసారు కదా! ఇవి ఆల్రెడీ మీకు చూపించానండి ప్రీ ప్రిపరేషన్స్‌లో. నేను ఇలా నానబెట్టేసి వాటర్ తీసి ఉంచుకుంటానండి. చిన్న చిన్న మొలకలు వచ్చి చక్కగా ఉంటాయి. పాడవడం అది ఉండదు. మనకి స్ప్రౌట్స్‌లా తయారవుతాయి అన్నమాట. ఇవి నేను చక్కగా శనక్కాయలు కానీ, శనగ పలుకులు కానీ, కొమ్ము శనగలు కానీ ఇటువంటివి ఏవైనా సరే కర్రీకి కావాలి అనుకున్నప్పుడు చక్కగా లేదా స్నాక్ కావాలన్నప్పుడు ఇలా బాయిల్ చేసేసి ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకా మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదండి అవి ఇంట్లో ఉంటే. ఎందుకంటే ఏ ఒక్కటి వేసి చక్కగా కర్రీ చేసేసుకోవచ్చు. లేదా కాజు పన్నీర్ కర్రీ అలా చేసేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! పిండి అయితే కలిపేస్తున్నానండి. పిండి కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది. నేను హోల్ గోధుమ పిండి తీసుకుంటానండి. ఫైబర్ అది ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా మంచిగా ఎక్కువ సేపు కలుపుతానండి. కొంచెం వాటర్ ఎక్కువగా వేసి కలిపితే కొంచెం సేపటికి మనకి గట్టిగా అయిపోతుంది. అది మూత అయితే పెట్టేశాను. ఇక్కడైతే కార్న్ అయితే అవుతున్నాయి. మా వారైతే కార్న్‌తో పాటు కొత్తిమీర కూడా తీసుకురమ్మన్నాను. కొత్తిమీర కూడా తీసుకొచ్చారనమాట. కొత్తిమీర అంతా కూడా నీట్‌గా చేసేస్తున్నాను. కొత్తిమీర వాష్ చేయనండి ఎప్పుడు కూడాను. అన్నీ కూడా దులిపేసి నీట్‌గాన చక్కగాన అప్పుడు అవన్నీ కలిపి ఒకసారి ఇలాగ వాటర్‌లో డిప్ చేసేసి టవల్ పైన వేసి అప్పుడు కట్ చేసి దాచుకుంటాను. ముందుగా వాష్ చేయను. ఏర్లన్నీ తీసిన తర్వాతే వాష్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఈ మసాలా చాలా బావుంటుందండి. అల్లము, వెల్లుల్లిపాయలు, టమాటోలు, అదేవిధంగా కొంచెం జీడిపప్పు, ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి మాత్రమే వేస్తానండి నేను మసాలాకి. ఇది మనకి రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. కొంచెం పెరుగు వేసేసి మిక్సీ పట్టేస్తాననమాట. కావాలి అంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆనియన్ కూడా వేస్తాను. ఆ మసాలా అయిపోయింది కదండీ! శనగలైతే మెత్తగా ఉడికిపోయి ఇప్పుడైతే శనగల కర్రీ అయితే చేసేస్తాను. ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి తీసేసి దీంట్లోనే కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. ఎక్కువ డిషెస్ అవ్వకుండా ఇలా ఒక దాంట్లోనే చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా తోమే పని ఉండదు. డిష్ వాషర్స్ అవి తీసుకున్నా సరే అవన్నీ పెట్టుకోవడం అవన్నీ కష్టం అనిపిస్తుంది నాకు. ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసేసాను. బే లీవ్స్ ఉంటాయి కదండీ! మాకైతే ప్లాంట్ ఉందనమాట. ఆ చెట్లో ఒక 2 తీసి వేసి ఫ్రై చేస్తాను.
ఫ్రై చేసేసి ఇందులోని చిన్నగా కోసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను. తర్వాత కారము ఉప్పు వేశాను. ఎప్పుడైనా సరే పొడి కారం వేసుకోవాలండి, రెస్టారెంట్ స్టైల్ రావాలంటే నేను పొడి కారమే వేశాను. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వేసి కలిపేయాలి. కలిపేసి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కలపాలన్నమాట. ఏ కర్రీ అయినా బాగుంటుందండి. సేమ్ టైప్‌లోనే నేను బంగాళదుంప కూర కానీ, పన్నీర్ కర్రీ కానీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ కూడా కుక్ చేస్తాను. రోటీలోకి చాలా బాగుంటుంది. అలా ఆయిల్ తేలిన తర్వాత శనగలు వేసేసి కలిపేసుకొని చక్కగా కొంచెం వాటర్ మిక్సీ కడిగేసి వాటర్ వేసేస్తాను. వేసేసి మూత పెట్టేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో లాస్ట్‌లోని కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మెంతి వేసి కలిపేస్తే చాలా బాగుంటుంది కూర. ఇలా కలిపేసుకున్నాను. కలిపేసి చక్కగా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మూత పెట్టేసి దీన్ని పక్కకు తీసుకొని రోటీ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే దానిపైన పుల్కాస్ అయితే కాల్చేద్దాము అనుకున్నాను. కానీ కొంచెం ఆయిల్ వేసి కాల్స్తే పిల్లలు ఇష్టపడతారండి. అందుకనేసి ఇక దీనిపై తవా పైనే చేసేస్తున్నాననమాట. ఎప్పుడు రోటీ చేసినా సరే కొంచెం మా మావయ్య గారికి పంపిస్తాను. ఎందుకంటే పైనే ఉంటారు. వాళ్ళకి ఇష్టం అనమాట. అత్తయ్య గారు తినరు కానీ మావయ్య తింటారు. అతనికైతే పంపిస్తాను. ముందుగా అతనికైతే పంపించేసి నెక్స్ట్ అయితే మా పిల్లలకి మాకు అందరికీ కూడా ఇంకా చేసిన వెంటనే వేడివేడిగా ఒక్కొక్కరికి సర్వ్ చేసేస్తానండి. అంటే అందరమే కలిసి అన్నట్టు ఉండదు. వాళ్ళు తినేటప్పటికల్లా నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోతాను. అయిపోతుంది. ఇక్కడ పైకైతే పంపిస్తున్నాను కదా, అందుకే కొంచెం కర్రీ అది వేసాను. వేసి ఇక పాప వచ్చిన తర్వాత పాపకైతే ఇచ్చి పంపించేస్తాను. అది ఆల్రెడీ ప్రణవి అయితే వచ్చేసింది. తను పిలిచాను, తను వచ్చిన తర్వాత తనతో పంపించేశాను. ఇక్కడైతే నేను మా వారికి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 8:00 అయిపోయిందండి ఆల్మోస్ట్. 7కి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళ వర్క్స్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడు అంతా డిన్నర్ అది కంప్లీట్ అయినప్పటికీ నైట్ 9:30 అయింది. కిచెన్ కూడా నైటే క్లీన్ చేస్తానండి, అందుకే డిలే అయిపోయిందనమాట. ఇప్పుడు పాపకైతే హ్యాండ్స్ అవి స్టిచ్ చేస్తున్నాను డ్రెస్కి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.